హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమ్యజ్యోతి ఛానల్కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 141వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. కానీ అమల కోసం అతని కళ్ళల్లో ఆవేదనని అర్థం చేసుకోగలిగింది అరుణ. తను మాత్రం ఏం చేయగలదు? ఆ తర్వాత అరుణకు కూడా పెళ్ళి అయిపోవడం, ఇక అమర్ గురించి ఎవరికీ ఏ విషయం తెలియకుండా అక్కడితో అయిపోయింది. అలా అమర్ గురించి తనకు తెలిసిన విషయం అంతా నందినితో చెప్పింది అరుణ. అది అంతా విన్న తర్వాత తన తల్లి జీవితంలో అమర్ ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాడో అర్థం చేసుకోగలిగింది నందిని. జీవితంలో ఎవరితోడూ లేకపోయినా ముగ్గురు ఆడపిల్లలతో అమ్మ నెట్టుకు వస్తుందంటే దానికి కారణం అమర్ అని అనుకుంది నందిని. కేవలం అతని మాటలే అమ్మపై అంత ప్రభావం చూపిస్తే అతను అమ్మ జీవితంలో ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది, అమ్మ ఇంకా ఎంత బలంగా ఉంటుంది అని అనుకోగానే ఎలాగైనా అమర్ ఎక్కడున్నాడో కనుక్కోవాలి అని అనిపించింది నందినికి. అరుణని అడిగింది, ఇప్పుడు ఎలా అమర్ ఎక్కడ ఉన్నారో కనుక్కోవడం అంటూ. ఈ డైరీలో ఉన్న బొమ్మ ఈ మధ్య కాలంలో అమర్ని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే అమ్మ ఈ మధ్య కాలంలోనే అమర్ని చూసింది అని అర్థం. అలా అయితే మీ అమ్మని అడిగితే చెప్తే బాగుంటుంది, కానీ ఎలా అడగడం? ఈ డైరీ మనం చూశామని తెలిస్తే బాధపడుతుంది కదా అని అంది అరుణ. వద్దు పిన్ని, అమ్మని అడగొద్దు. అమ్మను అడగకుండానే అన్ని విషయాలు తెలుసుకోవాలి. అమర్ గారిని కలవాలి. ఆయన మనసులో ఏముందో, అతను ఇంకా అమ్మ కోసం ఎదురు చూస్తున్నాడో లేదో తెలుసుకోవాలి. ఒకవేళ ఇప్పటికీ అదే ఇష్టం అమ్మపై అతనికి ఉంటే మాత్రం అప్పుడు వారిద్దరినీ కలపాలి అని అంది నందిని. అంతా బాగానే ఉంది, కానీ అతను ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోవడం అంది అరుణ. ఎక్కడ కథ ఆగిపోయిందో అక్కడి నుండే మొదలు పెడదాం అంది నందిని. అర్థం కాలేదు అరుణకి నందిని ఏమందో. అదే పిన్ని, మనం ఆ ఊరికి వెళ్దాం. అతను ఇంకా ఆ ఊరిలోనే ఉన్నాడా లేదా, అతను లేకపోతే అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కనుక్కుంటే తెలిసిపోతుంది కదా అంది నందిని. ఏం మాట్లాడుతున్నావు నందిని? ఆ ఊరికి వెళ్ళడం ఏంటి? అక్కడ మా నాన్న ఉన్నాడు తెలుసు కదా. ఉంటే ఏంటి, ఆయన ఏమైనా రాక్షసుడా? మనం వెళ్ళగానే ఏమైనా మనల్ని పీకు తింటాడా? అసలు ఆయన్ని కలవద్దు, మనం మన పని చూసుకొని వచ్చేద్దాం అని అంది నందిని. కానీ ఎలా? మీ అమ్మకు ఏమని చెప్తావు అని అంది అరుణ. ఆలోచనలో పడింది నందిని. ఏదో మెరుపు ఆలోచన వచ్చిన దానిలా పిన్ని ఐడియా అని అంది నందిని. చెప్పు ఏంటో అంది అరుణ. నీ చదువు అంతా అక్కడే కదా, నీ స్టడీ కండక్ట్స్ కోసం వెళ్దాము అని అంది నందిని. ఇప్పుడు వాటితో పనేముంది, అయినా అవి నా దగ్గర ఉన్నాయి కదా అని అంది అరుణ. అవి నీ దగ్గర లేవు, ఎక్కడో పడిపోయాయి. ఎలాగో ఢిల్లీ నుండి ఇంత దూరం వచ్చావు కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి వాటిని తీసుకెళ్దామని బాబాయ్ నీతో అన్నాడు. సో నువ్వు అమ్మకు అలా చెప్పి మనం బయలుదేరదాము అని అంది నందిని. బాగుందే నీ ఐడియా, కానీ అలా అయితే నేను బాబాయ్ కదా వెళ్ళాల్సింది, నువ్వు ఎందుకు వస్తావు అంది అరుణ. నాకు ఇంటి దగ్గర బోర్ కొడుతుంది, నీతో పాటు వస్తానని చెప్తాను అంది నందిని. బోర్ కొడుతుంది అంటే ఢిల్లీకైనా పంపిస్తుంది, కానీ ఆ ఊరికి మీ అమ్మ ఎందుకు పంపిస్తుంది అంది అరుణ. ముందైతే నువ్వు అడుగు పిన్ని, ఎలా పంపిస్తుందో నేను చెప్తాను అంది నందిని. సరే, అక్కని అడిగే ముందు ఈ విషయం అంతా మా ఆయనకు చెప్పాలి కదా అని అంది అరుణ. కదా
కదా ఏంటి చెప్పాలి. బాబాయ్‌తో చెప్తేనే కదా బాబాయ్ మనల్ని తీసుకువెళ్ళేది. ఆ పని ఏదో త్వరగా కానివ్వు. అమ్మ వచ్చేలోపు మనం అన్నీ మాట్లాడేసుకోవాలి అని అంది నందిని. సరే సరే ముందు ఆ పని చేస్తా అంటూ రవి దగ్గరికి వెళ్ళింది అరుణ. విషయం మొత్తం వివరించి చెప్పింది. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకునే పిల్లలున్న ఈ కాలంలో తల్లి గురించి ఇంతలా ఆలోచిస్తున్న నందినిని చూస్తే ముచ్చట వేసింది రవికి. నందినిని చాలా మెచ్చుకున్నాడు. ఇలాంటి విషయం నాకు చెప్తే నేను ఏమంటానో, ఒప్పుకుంటానో ఒప్పుకోనో నీకు తెలియదా అరుణ అని అన్నాడు రవి. పిన్ని వైపు అనుమానంగా చూసింది నందిని. బాబాయ్ ఒప్పేసుకున్నాడు నందు. ఎందుకు అనుమానంగా చూస్తున్నావు? ఇక అంతా క్లియర్. మేమిద్దరం వెళ్తామంటే అమ్మ ఎలాగో వద్దు అనదు. కానీ నువ్వు మాతో వస్తావంటేనే ఏమంటుందో తెలియదు. ఇక ఆ విషయం మాత్రం నువ్వు చూసుకోవాల్సిందే అని అంది అరుణ. సరే పిన్ని, అలాగే. ఆ అమ్మని ఒప్పించే బాధ్యత నాది. రేపే మనం ఇక బయలుదేరదాం అని అంది నందిని. మరి పిల్లలు అంది అరుణ. పిల్లలు ఇంటి దగ్గర ఉంటేనే మంచిది. అమ్మకి కూడా ఇబ్బందిగా ఉండదు అని అంది నందిని. వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళి తాము పని మీద ఊరు వెళ్తున్నట్లు పెద్దమ్మతో ఉండమని చెప్పింది అరుణ. వాళ్ళు వెంటనే ఒప్పేసుకున్నారు. వాళ్ళకి పెద్దమ్మని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలని లేదు కాబట్టి. అలా అంతా ప్లాన్ చేసుకున్న తర్వాత అమల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సాయంత్రం అమల వచ్చింది. ఉదయం బయటికి వెళ్తున్నప్పుడు ఉన్న దిగులు ఇప్పుడు తన మొహంలో కనిపించడం లేదు. సంతోషంగా ఉంది అమల. తల్లి కూడా ఆనందంగా కనిపించడంతో తన ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అనుకుంది నందిని. అరుణ, నందిని ఇద్దరు కలిసి అమల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఉన్నారు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అంటూ. వారిద్దరినీ గమనిస్తున్న అమల, విషయం ఏంటి, ఏం ప్లాన్ వేశారేంటి అని అంది. నా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ ఎక్కడో మిస్ అయిపోయాయక్క. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, ఊరికి వెళ్ళి మా స్కూల్లో తీసుకుని వద్దామని అనుకుంటున్నాను. ఆయనతో కలిసి వెళ్తాను అని అంది అరుణ. దానికి ఇంతలా ఆలోచించడం ఎందుకు? నన్ను అడగడానికి సంకోచించడం ఎందుకు? మీరు ఏమైనా చిన్నపిల్లల? రవిని అడిగి తీసుకెళ్తా అంటే నాకు ఒక మాట చెప్పి వెళ్తే అయిపోతుంది కదా. దానికి ఎందుకు ఇంతలా చేస్తున్నారు అని అంది అమల. అంటే మాతో పాటు నందినిని కూడా తీసుకువెళ్దామని. చాలా రోజులుగా ఇంట్లోనే ఉంటుంది కదా, తనకి బోర్ కొడుతుందేమో. అలా మాతో పాటు బయటికి వస్తే కొంచెం తనకు మార్పుగా ఉంటుంది ఏమో అని నేను అడగాలని అనుకున్నాను. మళ్ళీ నువ్వేమంటావు అనే భయంతో ఇంతసేపు ఆలోచనలో పడ్డాను అని అంటూ అమల వైపు చూసింది అరుణ. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే గలుపుతున్నాను, గమనించగలరు. 142వ భాగంలోకి వెళ్దామా? ఆలోచనలో పడింది అమల. అమర్ కోసం వెళ్తున్నారేమో అన్న ఆలోచన దరిదాపుల్లోకి కూడా రాలేదు. కానీ నవీన్ కోసం ఏమైనా వెళ్తున్నారా అని అనిపించింది. ఒకవేళ వెళ్తే తన దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? అంతా తనకు తెలుసు కదా. అయి ఉండదు. అరుణ చెప్తుంది నిజమే అయి ఉంటుంది. కానీ అక్కడే నాన్న ఉంటాడు. ఒకవేళ నందినిని చూస్తే ఏదైనా గొడవ పెట్టుకుంటాడేమో అని అనిపించింది అమలకు. ఆలోచనలో ఉన్న తల్లిని చూస్తూ పిన్ని వైపుకు తిరిగి, నేను చెప్పాను కదా పిన్ని, అమ్మ ఒప్పుకోదని. తాతయ్య అంటే అమ్మకు చాలా భయం. ఆయన ఎక్కడ నన్నేం చేస్తాడో అని భయపడుతుంది. అలాంటప్పుడు నన్నెందుకు పంపిస్తుంది? పర్లేదులే, ఈ ఇంట్లో ఉండడం నాకు అలవాటేగా. ఇక మార్పు గీర్పు ఎందుకులే, నువ్వు బాబాయ్తో కలిసి వెళ్ళిరా అని అంది నందిని. ఆశ్చర్యపోవడం అరుణవంతు అయింది. ఏం నటిస్తున్నావు నందిని అని అనుకుంది మనసులో. అమ్మకు వాళ్ళ నాన్న అంటే భయం అని అన్న నందిని మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తూ ఉండడంతో, ఆయన అంటే నాకెందుకు భయం? ఆయన మీరు ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా? నేరుగా స్కూల్ దగ్గరికి వెళ్తారు, కావాల్సిన సర్టిఫికేట్స్ తీసుకుంటారు,
ఆయనకు కనిపించే అవకాశం లేదు. ఒకవేళ కనిపించినా ఏం చేస్తాడు? నాకు అలాంటి భయాలు గియాలు ఏమీ లేవు. నువ్వు కూడా ఏమీ పెట్టుకోవద్దు. పిన్నితో పాటు వెళ్ళిరా అని అంది అమల. థ్యాంక్స్ అమ్మా అంటూ అమల భుజం చుట్టూ చెయ్యి వేసి, చెప్పానా పిన్ని, అమ్మ ఒప్పుకుంటుందని? నువ్వే తాతయ్య అంటే భయం అంటూ ఏవేవో చెప్పి నన్ను భయపెట్టావు అని అంది అరుణ వైపు చూసి కన్ను కొడుతూ. అమ్మ నా కూతురా, చాలా గడుసుదానివే నువ్వు అని అనుకుంది అరుణ. అలా మరుసటి రోజు రవి, అరుణ, నందిని ఉదయాన్నే తమ ప్రయాణం మొదలుపెట్టారు ఆ ఊరికి. అమలకు ఏ మూలనో కొంచెం భయంగా అనిపిస్తూ ఉన్నా తన భయాన్ని నందిని మీద రుద్దడం ఇష్టం లేని అమల తనని ఆపలేదు. అమల పెళ్ళైన కొత్తలో రవాణా సౌకర్యం బాగోలేక ఆటోలు, బస్సులు మారుతూ 5-6 గంటల వరకు సమయం పట్టేది. కానీ ఇప్పుడు రోడ్లన్నీ చక్కగా ఉండి వాళ్ళు వెళ్ళేది కారులో కాబట్టి ఉదయం 6 గంటలకు బయలుదేరిన వాళ్ళు 9 గంటలకల్లా ఆ ఊరికి చేరుకున్నారు. ఆ ఊరికి వెళ్ళే ముందు టౌన్లోనే ఫ్రెష్ అయ్యి చక్కగా టిఫిన్ చేసి బాలయ్య ఉంటున్న ఊరికి వెళ్ళారు. వాళ్ళు బాలయ్యకి ఎదురుపడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అమర్ ఉండేది కూడా అదే వీధిలో కాబట్టి. అరుణకు అంతా తెలుసు కాబట్టి నేరుగా అమర్ ఇంటికే తీసుకువెళ్ళింది. కానీ వారు వచ్చిన పని అంత సులువుగా జరిగేటట్టుగా ఏమీ అనిపించలేదు. ఎందుకంటే అక్కడ అమర్ కానీ అమర్కి సంబంధించిన వాళ్ళు ఎవరు కానీ కనిపించలేదు అరుణకు. ఇంటి బయట వసారాలో చాటలో బియ్యం పోసుకొని కూర్చున్న పెద్ద ఆవిడని చూస్తూనే ఆశగా అరుణ వైపుకు చూసింది నందిని. ఆమె అమర్ తల్లి అయ్యుంటుందేమో అన్న ఆశతో. కాదు అన్నట్లుగా తల ఊపింది అరుణ. ఆమెని ఎప్పుడూ చూసినట్టుగా కూడా లేదు అరుణకు. ఆమె దగ్గరగా వెళ్ళి అమర్ పేరు, అమర్ తల్లిదండ్రుల పేరు చెప్పి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడిగింది అరుణ. అమర్కి జాబ్ రావడంతో 8 ఏళ్ల క్రితం ఈ ఇల్లు వాకిలి అమ్మి వాళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు అని చెప్పింది ఆవిడ. ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని అడిగింది నందిని. మాకు ఏమీ తెలియదు. వాళ్ళతో మాకు ఎక్కువ సంబంధాలు కూడా లేవు. మేము కొత్తగా వచ్చాము అని ఆవిడ చెప్పడంతో వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లినట్లుగా అనిపించింది. నిరాశగా బయటికి వచ్చి కారులో కూర్చున్నారు. నువ్వు అనుకున్నది జరగలేదు నందిని అని అంది అరుణ. లేదు పిన్ని, అంత నిరుత్సాహం వద్దు. నీకు ఇంకా ఏదైనా తెలిసే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు కాకపోతే వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండరా? అమర్ స్నేహితులు కానీ బంధువులు కానీ. ఒక్కసారి ఆలోచించుకో అని అంది నందిని. చాలా ఏళ్ళే అవడంతో గుర్తుకు రావడం చాలా కష్టమైంది. కానీ చివరికి తనకు ఆలోచన వచ్చింది. అమర్ దూరపు చుట్టాలు కూడా ఇదే ఊర్లో ఉన్నట్టుగా. అదే విషయం నందినికి చెప్పింది. నందినిలో ఉత్సాహం మళ్ళీ వచ్చి చేరింది. సరే పిన్ని, త్వరగా అక్కడికి వెళ్దాం. వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో తెలిసే అవకాశం ఉంది. ఒక ఫోన్ నెంబర్ అయినా మనకు దొరికే అవకాశం ఉంది కదా అని అంది నందిని. కానీ కార్ దిగడానికి అరుణ తటపటాయించింది. ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు అని అంది నందిని. ఇంతదాకా అయితే వచ్చాం కానీ ఆ ఇల్లు మాత్రం మా ఇంటి పక్కనే. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మా నాన్న మనల్ని చూస్తాడేమో అని అంది అరుణ. చూడని పిన్ని, మనకేం భయమా? నువ్వు దిగు. ఆయన ఏదైనా అంటే నేను సమాధానం చెప్తాను కదా, పద అంటూ కిందికి దిగింది నందిని. అలా ముగ్గురు కలిసి బాలయ్య ఇంటి పక్కనే ఉన్న అమర్ బంధువుల ఇంటికి వెళ్ళారు. అమర్ గురించి అడిగారు. ఆవిడ అరుణని గుర్తుపట్టింది. ఏంటమ్మా, ఇన్నాళ్ళ తర్వాత నీకు ఊరు గుర్తొచ్చిందా? వచ్చిన దానివి ఈ అమర్ గురించి ఎందుకు ఆరా తీస్తున్నావు? ఇంతకీ మీ నాన్నను కలిసావా లేదా? అలా చెప్పా పెట్టకుండా తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా వెళ్ళిపోయావు. కనీసం మీ అమ్మ గురించి అయినా ఆలోచించావా? పాపం ఒంటరిది అయిపోయింది. ఆ మనమ్మతో వేగలేక ఎడిపోయిందో పాపం అంటూ సమాధానం చెప్పకుండా తిరిగి ప్రశ్నిస్తూ ఉంది.
అరుణకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆమెతో వాళ్లకు పని ఉంది, అందుకే మాట్లాడకుండా ఉండిపోయింది. మా అమ్మమ్మ బాగానే ఉంది, మాతోనే ఉంది, మీరేం బెంగపడొద్దు. నేను అమల కూతురిని. అమర్ గారితో కొంచెం పని ఉంది అండి, కానీ ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, కొంచెం చెప్తారా అని అడిగింది నందిని. ఆయనతో నీకేం పని అడిగింది ఆవిడ. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమి జ్యోతి.